ఒకనొక సమయంలో నైమిషము అనే అరణ్యంలో సూత మహాముని, సౌనకాది మహామునులు వీళ్ళందరూ కూడా ఒక చోట సభగా ఏర్పడి మంచి మంచి విషయముల గురించి చర్చించుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో సూత మహాముని, సౌనకాది మహామునులు అడుగుతున్నారు, ఓ మహానుభావ, మనమైతే ఆకులు అలములు తింటూ తపస్సు చేసుకుంటూ దైవనామస్మరణలో జీవిస్తున్నాం కనుక మనకు కష్టాలు బాధలు ఇటువంటివి తెలియవు. కానీ ఎంతో మంది మానవులు తినడానికి సరైనటువంటి తిండి కానీ కట్టుకునేందుకు సరైనటువంటి బట్టలు కానీ లేనటువంటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఆ దారిద్ర్యం నుంచి వాళ్ళు బయటపడే ఉపాయం తెలియజేయండి అని అడుగుగా ఆయన చెప్పారు. దీనికి అందరికీ కూడా నారద మహామునికి శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి వృత్తాంతాన్ని మీకు తెలియజేస్తాము అని చెప్పి ఆయన చెబుతున్నారు. అది ఏ విధంగా అనగా ఒకనొక సమయంలో నారద మహాముని లోకాలన్నీ కూడా తిరుగుతూ మార్గమధ్యంలో భూలోకానికి వచ్చారు. అక్కడ మానవులు పడుతున్నటువంటి కష్టాలను చూసి అయ్యో ఈ విధంగా మానవులు కష్టాలను అనుభవిస్తున్నారే అని తనలో తాను బాధపడిన వారే అదే విధంగా వైకుంఠానికి వెళ్ళారు. ఆయన అక్కడ ఆదిశేషుపై పవనించి ఉన్నటువంటి వర్ణనాతీతులు అద్భుత సౌందర్యవంతులు అయినటువంటి శ్రీమన్నారాయణుని చెంతకు వెళ్ళి, ఓ మహానుభావ, ఈ విధంగా మానవులు కష్టాలను అనుభవిస్తున్నారు కదా, ఆ కష్టాల నుంచి బయటపడే ఉపాయం తెలియజేయగలరుగా ఆయన చెప్పారు. దీనికందరికీ కూడా నా యొక్క పేరుక అవతారమైనటువంటి సత్యనారాయణ స్వామి స్వరూపంలో వ్రతం చేసుకుంటే కష్టాలు తొలగిపోయే అవకాశం ఉంది. అయితే ఆ వ్రత విధానం ఏమిటి, ఆ వ్రతాన్ని ఎవరెవరు చేయవచ్చు, ఏ సందర్భంలో చేయాలి అని అడుగుగా ఈయన చెప్పారు నారదమహాముని మహావిష్ణువు. దీన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటటువంటి భేదం లేకుండా చాతుర్వర్ణముల వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని, ఈ రోజు, ఈ వారం, ఈ నెల అనే భేదం లేకుండా సంవత్సరం మొత్తం మీద ఏ రోజైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చునని, ఏ రోజైతే ఈ వ్రతాన్ని ఆచరించదలిచారో ఆ రోజు తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి సత్యనారాయణ స్వామి తండ్రి ఈ రోజు మీ యొక్క వ్రతాన్ని ఆచరించదలిచారు, మీ అనుజ్ఞనిపించండి అని నొక్కుని ఆ మధ్యాహ్న సమయం ఉపవాసం ఉంది. ఆ యొక్క సాయంకాల సమయంలో గృహం యొక్క ఈశాన్య భాగంలో అనగా ఏ ప్రదేశంలో అయితే మనం ఈ వ్రతాన్ని ఆచరించదలిచామో ఆ ప్రదేశంలో ఆవు పేడతో అలిగి చక్కటి ముగ్గులు ఏర్పాటు చేసి దానిపై ఒక వస్త్రములు మరచి దానిపై బియ్యములు పోసి దానిపై ఒక కలసమును స్థాపించి ఆ కలసము బంగారుది గాని, వెండిది గాని, రాగిది గాని, ఇత్తడిది గాని, చివరికి మట్టిది గాని తమ శక్తి లోపం లేకుండా కలసమును స్థాపించి తదుపరి మంటపంపై ఆదిత్యాది నవగ్రహాలను, గణేశాది పంచలోక పాలకులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను ఇత్యాది దేవతలను ఆవాహన చేసి తదుపరి సత్యనారాయణ స్వామి వారి ప్రతిమా స్వరూపంలో ఆవాహన చేసి స్వామివారికి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర ఇత్యాది పంచామృతములతో ప్రతిమాశోధనములు గావించి తదనంతరం స్వామివారి యొక్క షోడశ ఉపచార పూజలను కూడా భక్తి శ్రద్ధలతో పూర్తి చేసుకుని వ్రత కథను భక్తి శ్రద్ధలతో ఆలకించి తీర్థ ప్రసాదములను భక్తి శ్రద్ధలతో స్వీకరించి కథాక్షతలను భక్తి శ్రద్ధలతో శిరస్సును ధరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలను అని చెప్పి నారద మహామునికి శ్రీ మహావిష్ణువు తెలియజేసినట్లుగా సూత మహాముని, సౌనకాది మహాముని తెలియజేశారు. ఇది శ్రీ స్కాందపురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయ ప్రథమోధ్యాయ సమాప్తః. శ్రీ రమారమణ గోవింద. మీ దగ్గర ఒక తమలపాకు కానీ ఏదైనా ఒకటి పెట్టుకోండి. 2 గింజలు కలసం దగ్గర వేసి ఎక్కువ శాతం ఆ ఆకులో వేయండి. అప్పుడు కథాక్షతలు తయారవుతాయి. మీరు ఇంటికి బయటికి వెళ్ళినా మీ వాళ్ళకి ఎవరికైనా కావాలన్నా ఉంటాయి అన్నమాట. మొత్తం కలసం దగ్గర వేసేస్తే తీయడానికి కుదరదు. 2 కలసం దగ్గర వేయండి గింజలు, మిగతా ఆకు మీద వేయండి. దీంట్లో పెట్టండి, కొంచెం కలసం దగ్గర వేసి మిగతా దీంట్లో వేయండి. అలా కొద్దిగా వేసి మిగతా అక్కడ ఆకులో వేసేయండి. మీ దగ్గర కొబ్బరికాయలు ఆఖరణ కొడతాము. ఇక్కడ కథకి కొడతారు కాబట్టి మీరు చివరిలో భారీగా పట్టిస్తారు, చెరువు కొబ్బరికాయ కొట్టుకుని వచ్చేస్తారు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ కొడతారు.
అథ ద్వితీయోధ్యాయ, రెండవ అధ్యాయం. ఈ విధంగా సూత మహాముని సౌనికాది మహాముని తెలియజేశారు. మరలా చెబుతున్నారు, పూర్వం కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయన దేశ ప్రజలందరినీ కూడా యాచన చేసుకుంటూ, అంటే భార్యాబిడ్డలు పోషించుకోవడం కోసం భిక్షాటన చేస్తూ భార్యాబిడ్డలు పోషించుకోవాల్సినంత పేదరికంలో ఉండగా భగవంతుడు ఒక బుద్ధుడి రూపంలో ఆయన సాక్షాత్కరించి, బ్రాహ్మణోత్తమ, మీరు చక్కగా వేద విద్యను అభ్యసించారు కదా, అలాగే సత్యనారాయణ వ్రతం చేసుకోండి, మీకు కష్టాలు తొలగిపోతాయని చెప్పడంతో తన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి ద్రవ్యాలతోనూ ఆ వ్రతాన్ని ఆచరించారు బ్రాహ్మణుడు. అయినా కూడా భగవంతుడు అనుగ్రహించారు. చక్కగా వారి కష్టాలన్నీ కూడా తొలగిపోవడంతో ప్రతి సంవత్సరం ఒక్కొక్క పర్యాయం వ్రతం చేసుకుంటూ అంత్యమున స్వామివారి సాన్నిధ్యానికి ఉన్నట్టుగా సూత మహాముని సౌనికాది మహాముని తెలియజేశాడు. అదేవిధంగా కాష్ఠక్రేత అనగా కట్టెలు అమ్ముకునేవాడు ఒక మార్గ మధ్యలో వెళ్తూ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి, అయ్యా దప్పికగా ఉన్నది దాహం తీర్చమని అడుగుగా అతనికి మంచినీరు ఇచ్చారు బ్రాహ్మణుడు. అవి స్వీకరించిన తర్వాత ఆ కట్టెలు అమ్ముకునేవాడు అడుగుతున్నాడు, మీ ఇల్లంతా కూడా చక్కగా సందడిగా ఉంది, బంధుమిత్రులతో కరకరలాడుతుంది, ఏమిటి విశేషం అని అడుగుగా, నేను చాలా కష్టాలు అనుభవించిన తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ద్వారా నాకు కష్టాలు తొలగిపోవడంతో ప్రతి సంవత్సరం ఒక పర్యాయం వ్రతం చేసుకుంటున్నామని చెప్తారు బ్రాహ్మణుడు. ఆ వ్రత విధానం ఏదో నాకు తెలియజేయండిగా, నేను కష్టాల్లో ఉన్నాడు ఆ కట్టెలు అమ్ముకునేవాడు. అతనికి వ్రత విధానం తెలియజేశారు బ్రాహ్మణుడు. కట్టెలు అమ్ముకునేవాడు ఇంటికి వచ్చాడు. భార్య ఉద్దేశించి వ్రతం చేద్దామన్నారు. సరే అయితే భార్య కూడా ఆ రాత్రి గడిచింది. ఆ మరుసటిలో తెల్లవారుజాముని కాలకృత్యాలు తీసుకుని స్నానం చేసి కట్టెల కావిడ భుజాలను వేసుకుని, సత్యనారాయణ స్వామి తండ్రి, ఈ రోజు మీ యొక్క వ్రతాన్ని ఆచరించదలిచాను. ఈ కట్టెలమ్మగా నాకు వచ్చినటువంటి ధనాన్ని ఖర్చు చేసి మీ వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని ఒప్పుకుని అతను పట్టణానికి వెళ్ళాడు. రోజు కూడా ఇక్కడి నోటి వెంట ఏ ధర కలిగినా దాంట్లో సగానికో పావుకో బేరమాడి తీసుకునే పట్టణవాసులు ఆ రోజు మాత్రం ఇతడి నోటి వెంట ఏ ధర అయితే ఆ ధరకే కట్టని కూడా కొనుక్కున్నారు. సంతోషించాడంతా మాత్రం భావించాడు. వెంటనే గృహములకు చేరుకుని భార్యా సమేతుడై ఒక బ్రాహ్మణుడి సమక్షంలో ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి అనుగ్రహ ప్రాప్తి ద్వారా కార్యక్రమంలో కష్టాలన్నీ కూడా తొలగిపోగా జీవితకాలము సుఖ సంతోషాలను అనుభవించి అంత్యమున స్వామివారి సాన్నిధ్యాన్ని పొందినట్లుగా సూత మహాముని సౌనికాది మహాముని తెలియజేశారు. ఇది శ్రీ స్కాందపురాణే రేవాకాండే సత్యనారాయణ కథాయాం ద్వితీయోధ్యాయం సమాప్తః. శ్రీ రమారమణ గోవింద. మరలా అక్షతలు కొద్దిగా కష్ట దగ్గర వేసి మిగతావి మీరు ఇందాక పెట్టుకున్నటువంటి ఆకు లేదా పేపర్ అక్కడ పెట్టుకోండి. మరలా అక్షతలు తీసుకోండి. అక్కడ తృతీయోధ్యాయ, మూడవ అధ్యాయం. ఈ విధంగా సూత మహాముని సౌనికాది మహాముని తెలియజేశారు. మరలా చెబుతున్నారు, పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయన దేశ ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలనే చూసుకునేవారు, కానీ సంతానం లేదు. అయ్యో నా వంశం నాతోనే అంతరించిపోతుందా అని బాధపడుతున్నటువంటి మహారాజు గారి చేత రాజ పురోహితుడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపజేయగా ఒక శుభముహూర్తమున మహారాణి గారు గర్భమును దాల్చి నవమాసులు కూడా మోసి 12 మనసుకు జన్మనిచ్చారు. ఆహా, నా వంశోద్ధరణ కారణమైనటువంటి స్వామివారి ప్రసాదాన్ని దేశ ప్రజలందరికీ కూడా దర్శించాలి అనే ఉద్దేశ్యంతో భద్రశీల అనే నది ఒడ్డున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ దేశ ప్రజలందరికీ కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు మహారాజు గారు. ఆ సందర్భంలో భద్రశీల నదిలో ప్రయాణమైనటువంటి సాధువా అని పిలువబడే వైశ్య వర్తకులు ఈ జన సందోహాన్ని చూసి నా దగ్గర ఉన్నటువంటి వజ్రవైఢూర్యాలు ఇక్కడైతే అధిక ధరకు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడికి వచ్చి వాటిని తీసుకుని మహారాజు గారి దగ్గరికి వెళ్ళి వాటిని సంపాదించుకుని చక్కగా మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, మహారాజా మీరు ఆచరించే కార్యక్రమం ఏమిటి, ఎంతమందికి అనుదానాన్ని ఏర్పాటు చేశారు, ఎందువల్ల అని అడుగుగా ఆయన చెప్పారు, నేను ఒకనొక సమయంలో సంతానలేమితో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలగడంతో స్వామివారి ప్రసాదాన్ని దేశ ప్రజలందరికీ కూడా దర్శించాలనే ఉద్దేశ్యంతో భద్రశీల నది ఒడ్డున సత్యనారాయణ స్వామి యొక్క
వ్రతాన్ని ఆచరిస్తూ దేశ ప్రజలందరికీ కూడా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు అని. అయితే ఆ వ్రత విధానం ఏదో నాకు తెలియజేయండి, నేను ఆచరిస్తాన్నారు వర్తకుడు. అతను వ్రతాన్ని తెలియజేశారు మహారాజు గారు. వర్తకుడు ఇంటికి వెళ్ళాడు. అతని భార్య పేరు లీలావతి. భార్య ఉద్దేశించి సత్యనారాయణ వ్రతం చేస్తామన్నారు. సరే అని భార్య కూడా. అయితే మహారాజు గారు సత్యనారాయణ వ్రతం చేస్తే సంతానం కలిగింది కదా, మనం సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేద్దాము అన్నాడు పిసినారైనటువంటి భక్తుడు. దేవుడు కూడా బేరం పెట్టాడు ఆయన. అయినా కూడా భగవంతుడు అనుగ్రహించారు. ఒక శుభముహూర్తమున వారి భార్య అయినటువంటి లీలావతి గర్భమును దాల్చి నవమాసములు కూడా మోసి పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చారు. ఆ బాలిక కళాకాంతులతో విరాజిల్లుతుండడంతో కళావతి అని నామకరణం చేశారు. నామకరణం సందర్భంలో భర్తను ఉద్దేశించి భార్య అడిగింది, ఏమండి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని అనుకుంటున్నాం కదా, వ్రతం చేద్దాము అని. ఇప్పుడు కాదు, అమ్మాయి యొక్క కన్యాదానం సమయంలో చేద్దాం, ఖర్చులో ఖర్చు వెళ్ళిపోతుంది అన్నాడు పిసినారైనటువంటి భర్త. సరే అని కాలం లేక భార్య. కాలం గడిచింది. కొంతకాలానికి తన కుమార్తె యుక్త వయస్సుకు వచ్చిందని కాంచనపురము అనేటటువంటి పట్టణంలో నుంచి ఒక కుర్రవాడిని ఎంపిక చేసుకుని వివాహం ఏర్పాటు చేశారు భక్తులు. వివాహం సందర్భంలో భార్యాభర్తలందరికీ సత్యనారాయణ వ్రతం చేయాలనే విషయం గుర్తుకు రాలేదు. స్వామివారికి ఆగ్రహం కలిగింది. నా వ్రతం చేస్తానని కొరకు నేను వ్రతాన్ని ఆచరించలేదు కనుక మీ 7 తరాల వారు అనుభవించినటువంటి కష్టాలను అనుభవిస్తారు కాక అని చెప్పించారు స్వామివారు. కాలం గడిచింది. వర్తకుడు తన అల్లుడు తీసుకుని, అల్లుడు నేను ఒక్కటి వర్తకం చేస్తేనే ఇంత ధనం సంపాదించాను కదా, ఇప్పుడు ఇరువురము కలిసి వర్తకం చేద్దామని ఇద్దరు కూడా వర్తకానికి వెళ్ళారు. దేశాల వర్తకాన్ని పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో రత్నసానుపురము అని పిలువబడేటటువంటి చంద్రకేతు మహారాజు గారి రాజ్యంలో ఒక సత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సందర్భంలో రాజుగారి ధనాగారంలో దొంగలు పడి ధనాన్ని మూటలుగా కట్టుకుని వీళ్ళు ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటున్నారో ఆ ప్రదేశంలో ధనమూటలు పడేసి మాయమైపోయారు. వాళ్ళని వెంబడిస్తూ వచ్చినటువంటి రాజభటులు ఈ ధనమూటలు ఇక్కడే ఉండడంతో వీళ్ళే దొంగతనం చేశారు అనే ఉద్దేశంతో వెంటనే వీళ్ళను బంధించి మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్లారు. మహారాజు గారు కనీసం ఏం జరిగింది, ఎలా జరిగిందనే విచారణ కూడా చేయకుండానే నా రాజ్యానికి వచ్చి నా ధనాగారంలోనే దొంగతనం చేసేంత ధైర్యమా వీళ్ళకి, వెంటనే వీరిని కారాగారంలో బంధించి కఠినంగా శిక్షించండి అని ఆజ్ఞాపించారు. వాళ్ళు బంధించారు, శిక్షించడం ప్రారంభించారు. అక్కడ కళావతి లీలావతి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. వాళ్ళ ఇంట్లో దొంగలు పడి ధనాన్ని, వస్త్రములను, వస్తువులను, ఇటువంటి విలువైన వాటినన్నింటినీ అపహరించుకుని వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో తల్లి అయినటువంటి లీలావతి అనారోగ్యంతో మంచాన పడగా పాదం కింద పెట్టి ఎడుగున్నటువంటి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి కళావతి ఆ చుట్టుప్రక్కల వాళ్ళలో పని చేసుకుంటూ తల్లి పోషిస్తూ వస్తోంది. ఈ విధంగా ఉండగా ఒక రోజున ఇంటికి ఆలస్యంగా వచ్చినటువంటి కుమార్తెను ఉద్దేశించి తల్లి అడుగుతోంది, అమ్మాయి నువ్వు రోజు కూడా చాలా తొందరగా వస్తావు కదా, ఈ రోజు ఎందుకు ఇంత ఆలస్యమైంది అని అడుగుతా ఆమె చెప్పింది, అమ్మా నేను ఈ రోజు ఒకరింటికి పని కోసమని వెళ్ళాను. అక్కడ వాళ్ళు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుండగా వ్రతాన్నంతటిని తిలకించి, వ్రత కథలను ఆలకించి, తీర్థ ప్రసాదమును స్వీకరించి, కథాక్షతలు శిరస్సును ధరించి నీకోసం కూడా తెచ్చానమ్మా అని తల్లికి తీర్థ ప్రసాదములు కథాక్షతలు ఇచ్చారు ఆ కుమార్తె. అది స్వీకరించిన తర్వాత తల్లి అంటోంది, మేము కూడా ఒక సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము అనుకుంటున్నాం, కానీ వ్రతాన్ని ఆచరించలేదు, మనం ఈ విధంగా వ్రతాన్ని ఆచరిద్దాము అని చెప్పి సంభవద్భి ద్రవ్యే, ఇది ఉంది ఇది లేదు అనే ఇబ్బంది లేకుండా మా వద్ద ఏవైతే ద్రవ్యాలు ఉన్నాయో వాటితోనే మేము వ్రతం చేసుకుంటున్నాము స్వామి అని అనుకుని ఫలస్థాపన, మీరు మీ మనస్సులోని కోరికను విన్నవించుకుని పండు మండపం మీద ఎలా అయితే పెట్టుకున్నారో ఆ విధంగా తల్లి కూతుళ్ళు సత్యనారాయణ స్వామి తండ్రి మా భక్తులు వర్తకానికి దేశాలు వెళ్ళారు, వాళ్ళు క్షేమంగా మా నగరానికి చేరుకోవాలని అనుకుని ఫలస్థాపన చేసుకుని తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించారు. స్వామివారికి అనుగ్రహం కలిగింది. వెంటనే ఏ దేశ మహారాజు గారైతే వీళ్ళని బంధించారో ఆ రత్నసానుపురం మహారాజు గారైనటువంటి చంద్రకేతు మహారాజు గారికి కలలో కనిపించి, మహారాజా నీవు బంధించినటువంటి భక్తుడు అతని అల్లుడు ఏ పాపము చేయలేదు, వాళ్ళు కేవలం నా శాపం వల్ల మాత్రమే నీ చేత బంధింపబడ్డారు, వాళ్ళను విడిచిపెట్టు, లేదంటే నీ వంశాన్ని నాశనం చేస్తానని హెచ్చరించారు మహారాజు గారిని స్వామివారు. మహారాజు గారు ఉలిక్కిపడలే చూశారు. చుట్టూ చూస్తే ఎవరు లేరు, తనకు సంబంధం లేని ఎవరో వ్యక్తుల గురించి ఈ విధంగా కలిసిందంటే ఇదంతా కూడా నిజమై ఉండాలని భావించినటువంటి మహారాజు గారు ఆ మరుసటి సభలో ఉన్న వారినందరినీ కూడా ఉద్దేశించి నాకు ఈ విధంగా కలొచ్చింది కనుక ఇదంతా కూడా నిజమని భావిస్తున్నాను కనుక వారిని విడిచిపెడుతున్నా అని చెప్పి వారి దగ్గర తీసేసుకున్నటువంటి ధనాన్ని రెట్టింపు ధనాన్ని ఇచ్చి వారి కొందరు పదులను తోడుగా ఇచ్చి వారిని ఘనంగా సాగరంటారు. ఇది శ్రీ స్కాందపురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోధ్యాయ సమాప్తః. శ్రీ రమారమణ గోవింద.
కొద్దిగా అక్షతర కాస్త దగ్గర వేసి కొద్దిగా మీరు పక్కన పెట్టుకున్న ఆకులు వేసుకుని ఈ కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ అక్షరం తీసుకోండి. ఏదో తెల్లవారుజామున వ్రతానికి నిద్ర వచ్చిందంటే వేరు కానీ మధ్యాహ్నం 1 గంటకు కూడా నిద్ర వస్తుంది ఏమిటంటే కొందరికి భోజనం అయ్యాక నిద్ర రావచ్చు. భోజనానికి ముందు వచ్చేస్తే ఎలా? అదృఢీయో చతుర్థోధ్యాయ అక్షరం తీసుకోండి. ఈ విధంగా మహారాజు గారు పంపించబోయిగా సొంత నగరానికి బయలుదేరారు భక్తవ్రతలు కూడా. కొంత దూరం వెళ్ళిన తర్వాత కాలకృత్యాలు తీసుకున్నాం, స్నానమది చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళని పరీక్షించాలనుకున్నారు భగవంతుడు. వాళ్ళు నది ఒడ్డున ఆగగా వీళ్ళని పరీక్షించాలనుకున్నారు భగవంతుడు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు బంధింపబడ్డారో వీళ్ళకి తెలియదు, మరలా ఎందుకు విడిచిపెట్టబడ్డారో వీళ్ళకి తెలియదు. వీళ్ళ ధనం మొత్తం మహారాజు గారు ఎందుకు తీసేసుకుంటున్నారో తెలియదు, మరలా రెట్టింపు ధనాన్ని ఎందుకు ఇచ్చారో తెలియదు. ఈ విధంగానైనా తమ జీవన గమనంలో జరుగుతున్నటువంటి ఇన్ని వైపరీత్యాలకు కారణం భగవంతుడే అనేటటువంటి దైవ చింతన వీరికి కలిగిందా లేదా అనే ఉద్దేశ్యంతో వీళ్లను పరీక్షించదలచి వీళ్ళ వద్దకు ఒక భిక్షు రూపంలో అడుగునే వారి రూపంలో వచ్చి, అయ్యా నేను కూడా చాలా దూరం ప్రయాణం చేస్తున్నాను, మీతో పాటు మీ ఓడలో రావచ్చునా, అయినా మీ ఓడలో ఏమున్నది అని అడుగుగా, నువ్వు మానిచ్చే వాసిస్తున్నావు, మాతో పాటు వస్తానంటున్నావు, మా ఓడలో ఏముంది, ఆకులు అలకులు తప్ప ఏమీ లేవు అని సమాధానం ఇచ్చాడు భక్తుడు. సత్యం భావుమేవచ, నీ మన తెరచబోతుందిరే అని ఒక చిన్న చిరునవ్వు నవ్వి కొంత దూరం వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు భిక్షు రూపమైనటువంటి స్వామివారు. తర్వాత వర్తకుడు అతను కూడా కాలకృత్యాలు తీసుకున్నారు. మరలా ఓడలోనికి ఎక్కించుడుగా అక్కడ ఉండాల్సిన ధనం కాస్త నిజంగానే ఆకులు ఆకులు మారిపోయింది. లోపో దిగోడు ఏడు ప్రారంభించాడు భక్తుడు. అయ్యో దేశాలు తిరిగి సంపాదించుకున్నాం, ఇన్నాళ్ళు కారాగార శిక్ష కూడా అనుభవించాం, ఈ విధంగా తిరిగి బాధపడుతున్నటువంటి సందర్భంలో మామగారు ఉద్దేశించి అంటున్నాడు, మామగారు ఇందాక వచ్చినటువంటి భిక్షువుని అవహేళన చేయడం ద్వారా ఈ విధంగా జరిగిందేమో కనుక ఆయన పాదాలపైనే పడతామని చెప్పడంతో ఇద్దరు కూడా వెళ్ళారు. ఆయన పాదాలపై పడి, అయ్యా మమ్మల్ని క్షమించండి, నీ శక్తిని నేను గమనించలేకపోతే మిమ్మల్ని అవహేళన చేశాం అని చెప్పగా ఆయన చెప్పారు, సాధువాని నా యొక్క వ్రతాన్ని చేస్తాను కానీ వ్రతాన్ని ఆచరించలేదు, అందువల్ల ఈ విధమైనటువంటి కష్టం సంభవించింది అని చెప్పడంతో, అయ్యా నేను ఇప్పుడు ఇంటికే వెళ్తున్నాను, నేను నా భార్య నా కుమార్తె నా అంటున్నాను, నువ్వు కలిసి మేము వ్రతం చేసుకుంటాము స్వామి అని మరలా పాదాల మీద పడ్డాడు. అంతా మంచే జరుగుతుంది అని చెప్పి మా ఆయన ప్రేరేపించుకున్నటువంటి స్వామివారు. తర్వాత వర్తకుడు మరలా ఓడలోనే ఎక్కి చూడగా అక్కడ ఉండాల్సిన స్థానం కాస్త యథారూపంలో ఉన్నాయి. సంతోషించారు, ఎంత స్వామివారి మాత్రమే భావించారు. కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు సొంత నగరానికి చేరుకుని ఓడరేవులో విశ్రాంతి తీసుకుంటూ నేను అల్లుడు గారు వచ్చినట్లుగా ఇంటి దగ్గర తెలియజేయమని తమ దగ్గర పనిచేసేటటువంటి కుటుంబాన్ని పంపించారు. అతను పలుకుపతి ఇంటికి వెళ్ళి, అమ్మ అయ్యగారు అల్లుడు గారు కూడా వర్తకాన్ని పూర్తి చేసుకున్నారు, మీ రాక కోసం ఓడరేవులో విశ్రాంతి తీసుకుంటూ ఎదురు చూస్తున్నాము అని చెప్పడంతో ఆ సందర్భంలో మరొక పర్యాయం సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకున్నటువంటి తల్లి కూతుళ్లలో తల్లి అయినటువంటి లీలావతి తీర్థ ప్రసాదాలు తీసుకుని బయలుదేరింది. కానీ కుమార్తె అయినటువంటి కళావతి మాత్రం భక్తులు చూడాలనే కంగారులో తీర్థ ప్రసాదాలు అక్కడ విడిచిపెట్టి పలువురు ఓడరేవు వచ్చేసింది. అందరూ దిగారు ఓడ నుంచి, కానీ అల్లుడితో సహా ఓడలు కనిపించకుండా అదృశ్య రూపంలో మాయం చేసేసారు స్వామివారు. అందరూ కూడా అల్లుడితో సహా ఓడ కనపడడం లేదంటే ఓడ మునిగిపోయింది, అల్లుడు మరణించాడని బాధపడుతున్నటువంటి సందర్భంలో కళావతి నా భర్త లేని లోకంలో నేను జీవించను, నేను సతీ సహగమనం చేస్తానని నదిలో దిగేయడానికి సిద్ధపడింది. ఆ సందర్భంలో అశరీర వారి రూపంలో శరీరం లేకుండా కేవలం మాట మాత్రం చూస్తుంది, సాధువా నీ కుమార్తె వ్రతాన్ని అయితే ఆచరించింది కానీ భక్తి శ్రద్ధలతో తీసుకోవాల్సినటువంటి ఎంత ప్రసాదాలు విడిచిపెట్టింది, అందుకే ఆమెకు ఈ విధమైనటువంటి కష్టం సంభవించింది అని చెప్పడంతో వెంటనే కళావతి పరుగు ఇంటికి వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకుని మరలా వచ్చినట్టుగా అల్లుడితో సహా ఓడగలిగించింది. అందరూ సంతోషించారంతా స్వామివారి మాత్రమే భావించారు. వెంటనే గృహములకు చేరుకుని భార్యా సమేతై వీరిరువురు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి కాలక్రమంలో పిసినారితనాన్ని విడిచిపెట్టి దాన ధర్మాలు చేసుకుంటూ జీవితకాలము సుఖ సంతోషాలను అనుభవించి అంత్యమున స్వామివారి సాన్నిధ్యాన్ని పొందినట్టుగా సూత మహాముని గౌరగారి మహాముని తెలియజేశారు. ఇది శ్రీ స్కాంతపురాణే దేవాకాండే సత్యనారాయణ ప్రకథాయాం చతుర్థోధ్యాయ సమాప్త. శ్రీరమారమణ గోవింద గోవింద. కొద్దిగా అక్షరం దగ్గర కొద్దిగా అక్షరం పక్కన వేసుకుని ఈ కొబ్బరికాయ కొట్టేశాక
మరణాక్షరం తీసుకోండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేది అక్కడ దేవాలయ అక్కడ ఉందండి. అంటే దీని మీద అంటే మనం డిన్నర్ చేసి వెళ్ళండి. అందుకు ఎంతమంది కొట్టేసేసి అక్కడైతే అందరూ వేగంగా కొట్టచ్చు కదా అని లంచ్ చేస్తారు. వెళ్ళలేదు అమ్మా, ఎవరి దగ్గర అక్షరం లేకపోయినా అక్షరం తీసుకోండి. ఆఖరి అధ్యాయం కూర్చుని వారందరూ విడిగా కూర్చుని వారు ఎవరైనా అక్షరం లేకపోయినా అక్షరం తీసుకుంటే రెండు అక్షరం దేవుడి దగ్గర వేసి అన్న పెట్టుకోవచ్చు కదా. ఆఖరి మీరు తీసుకున్నారా? అథ పంచమోధ్యాయ 5వ అధ్యాయం. ఈ విధంగా సూత మహాముని సౌనికారి మహాముని తెలియజేశారు. మరలా చెబుతున్నారు. పూర్వం ధ్వజుడు అనే ఒక మహారాజు ఉండేవారు. ఆయన దేశ ప్రజలందరినీ కూడా కన్నబిడ్డలనే చూసుకునేవారు. అంతేకాక ఆయనకు 100 మంది కొడుకులు. వేటంటే ఎంతో ఇష్టమైనటువంటి మహారాజు గారు వేట కోసమని అడవికి వెళ్ళి ఆ రోజు సాయంకాలం అయిపోవడంతో ఇప్పుడు బయలుదేరిన మార్గ మధ్యంలో చీకటి పడుతుంది, మరలా క్రూర మృగాలతో ప్రమాదం కొంచెం ఉండవచ్చనే ఉద్దేశంతో ఒక చోట గుడారాలు ఏర్పాటు చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సందర్భంలో రాజుగారి గుడారానికి కొందరు పనులు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ కనిపించారు. అయితే నేను దేశాన్ని పాలించే మహారాజుని కదా, వాళ్ళు కేవలం కొనలే కదా, వాళ్ళ దగ్గరకు నేను వెళ్ళలేదులే అనే అహంభావంతో అక్కడికి వెళ్ళలేదు మహారాజు గారు. అంతేకాక వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చినటువంటి తీర్థప్రసాదాలు కూడా విడిచిపెట్టేశారు. స్వామివారికి ఆగ్రహం జరిగింది. ఆ రాత్రి గడిచింది. ఆ మరుసటి రోజు తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి రాజ్యానికి బయలుదేరారు మహారాజు గారు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి రాజ్యంలోనికి చేరుకుంటారు కదా వేగులు అనగా వార్తా సమాచారం ఇద్దరు పరుగులు వచ్చి, మహారాజా మహారాజా, మీరు ఇప్పుడు మన రాజ్యంలోనికి రావడం మీకు శ్రేయస్కరం కాదు. పొరుగు దేశపురాజులందరూ కూడా దండెత్తి వచ్చారు. ఈ దండయాత్రలో మన రాజ్యం పరహస్తగతమైపోయింది. మీ 9 కుమారులు కూడా యుద్ధంలో మరణించారు అని చెప్పారు. ఆ వార్త వినగానే స్పృహ కోల్పోయి పడిపోయారు మహారాజు గారు. వెంటనే మహామంత్రి గారు వేగులను ఉద్దేశించి, పోయిన కుమారులు ఎలాగో తిరిగిరారు, కనీసం దేశ ప్రజల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని రండి అని మరలా రాజ్యంలోకి పంపించారు వేగులు వార్తా సమాచారాలను. కాసేపటికి కోల్పోయిన స్పృహ నుంచి చేరుకున్నటువంటి మహారాజు గారు ఒక్కరు కాదు, 2 కాదు, 9 కుమారులు ఒక్కసారిగా మరణించడం బాధపడుతున్నటువంటి సందర్భంలో, మహారాజా, పోయిన కుమారులు ఎలాగో తిరిగిరారు, కనీసం మానసిక ప్రసాదమైనా దక్కుతుందయ్యా అని వారి చేత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరింపజేసి తీర్థ ప్రసాదం ఇప్పించారు. అవి స్వీకరించిన తర్వాత కూడా మహారాజు గారు బాధపడుతూనే ఉన్నారు. ఈ విధంగా జరిగింది ఏమిటి అని. సరిగ్గా అదే సమయంలో ఏ వేగులైతే వార్తా సమాచారం అయితే దేశ ప్రజల పరిస్థితి చూడడానికి వెళ్ళారో వాళ్ళు పరుగును తిరిగి వచ్చి, మహారాజా మహారాజా, మీకు శుభవార్త, మీ 9 కుమారులు కూడా యుద్ధంలో మరణించలేదు, వాళ్ళు కేవలం స్పృహ కోల్పోయారు. కోల్పోయిన స్పృహ నుంచి చేరుకుని పొరుగు దేశపురాజులందరినీ కూడా జయించారు. ఇప్పుడు మన రాజ్యం సుభిక్షంగా ఉంది అని చెప్పడంతో, ఆహా, నేను ఒక్కడిని వ్రతాన్ని ఆచరిస్తేనే ఇంత ఫలితం దక్కింది, ఇంకా దేశ ప్రజలందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఇంకెంత ఫలితం దక్కుతుందో కదా అనే ఉద్దేశంలో దేశ ప్రజలందరినీ కూడా ఒకనొక సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించమని ఆజ్ఞాపించారు మహారాజు గారు. మొదట మహారాజు గారు చెప్పారు, ఈ వ్రతాన్ని ప్రారంభించిన తదుపరి వారికి వస్తున్నటువంటి శుభ పరిణామముల కారణంగా ఈ వ్రతాన్ని మరలా ఆచరిస్తూ సుఖ సంతోషాలను అనుభవించి అంత్యముల స్వామివారి సాన్నిధ్యాన్ని పొందినట్లుగా సూత మహాముని సౌనికారి మహాముని తెలియజేశారు. అదేవిధంగా ఎవరైతే దుఃఖములు బాధలు అనేటువంటి వాటిలో సతమతమవుతుంటారో వారు ఈ వ్రతం చేసుకోవడం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయని, సంతానలేమితో బాధపడే వారి వ్రతం చేసుకోవడం ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుందని, వ్యాపార విషయమో, వ్యవహార విషయమో, ఉద్యోగ విషయమో, ఆరోగ్య విషయమో, వివాహ విషయమో, విద్యా విషయమో ఇత్యాది విషయములలో విజయకాంక్షతో ఏదైనా జయించాలనే కోరికతో ఈ వ్రతం చేసుకోవడం ద్వారా విజయం కలుస్తుందని, అంతేకాక ఎవరైతే ఈ వ్రతాన్ని చేసుకుంటున్నారో, ఎవరైతే ఈ వ్రతాన్ని చూస్తున్నారో, ఎవరైతే వ్రత కథను శ్రద్ధగా వింటారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో కథాక్షతలు శిరస్సును ధరిస్తారో, ఎవరైతే భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదములు స్వీకరిస్తారో అందరికీ కూడా స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని తెలియజేయబడుతోంది. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ వ్రత కథాయాం పంచమోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ వ్రత కథా సమాప్తః. శ్రీ రమారమణ గోవింద.
మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక కలసం దగ్గర 2 అక్షతలు వేసి 2 అక్షతలు శిరస్సులు వేసుకోండి అమ్మా. మిగతా వాళ్ళు వ్రతంలో కూర్చోండి, వారు వ్రతంలో కూర్చున్న వాళ్ళు పక్కన పెట్టుకున్నారు కదా, దాని నుంచి 2 అక్షతలు తీసుకుని శిరస్సు మీద వేసుకోండి. నేను ఎలాగో తర్వాత ఆశీర్వచనం చేస్తాను, అయినా కూడా కథాక్షరం వెంటనే వేసుకుంటే ఫలితం వస్తుంది. మీరు పక్కన పెట్టుకున్న అక్షరం ఉన్నాయి కదా, దాంట్లో 2 తీసుకుని శిరస్సు మీద వేసుకోండి. మగవారు తీసుకుని ఆడవారికి వేసేయండి కూడా, అలా కావాలన్నా. అలాగే ఇప్పుడు జాగ్రత్తగా అక్కడ ఉన్నవి ఏది కదలకుండా జాగ్రత్తగా లేచి వెళ్ళి, మీ దగ్గర 2 కొబ్బరికాయలు 2 ఉన్నాయి కదా, చెరుకు కొబ్బరికాయ కొట్టి నీళ్ళు అక్కర్లేదు, ఆ చెక్క పట్టుకుని వచ్చేయండి. నైవేద్యం పెట్టారు